తెలియదా వాళ్ళకి? సో జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో తన వాళ్ళని కాపాడుకోవటంలో బలహీనుడిగా ఉన్నారా అంటే? న్యాచురల్ కదా! తలవాన్ని కాపాడు. మీరు మీరు మర్చిపోయారు, 23 శాసనసభ్యులు మా దగ్గర గెలిచి అటు వెళ్ళిపోయినప్పుడు ఉమ్, చాలామంది అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాపాడుకోలేకపోయాడని. ఏం కాపాడుకుంటారంటున్నా? వాళ్ళు ద్రోహం చేసి వెళ్ళిపోయారని చెప్పొచ్చు మీరు. బట్ ఇది అంతే కదా! ఈ పేటలో కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళు అరెస్ట్ దాకా సిట్ వచ్చింది అంటే తన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కుట్ర, గారు. ఒక కుట్ర, వ్యవస్థల మేనేజ్మెంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ కక్షలో వీళ్ళని అరెస్ట్ చేశారు. ఉమ్. కాపాడుకోవడం ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు ఫైనల్ కదా కాపాడుకునేది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పిఏ దాదాపు 2 దశాబ్దాలు పనిచేసిన శ్రీనివాస్ గారిని నేరుగా ఆయన పైన కేసు ఉన్నప్పటికీ మీ ప్రభుత్వంలోనూ తీసుకురాలేకపోయి అరెస్ట్ చేయలేకపోయారు. కిలార్ రాజేష్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు సార్ వైఎన్ఆర్ గారు, ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన అరెస్ట్ కాకుండా, శ్రీనివాస్ గారు అరెస్ట్ కాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. వైఎన్ఆర్ గారు, చంద్రబాబు గారు వ్యవస్థలు మేనేజ్ చేయటంలో దిట్ట. మాకు అది రాదు. మాకు ఫైనల్ రిజల్ట్స్ మాత్రం మాకు అనుకూలంగా వస్తాయని మేము నమ్ముతున్నాం. కేసు, ట్రయల్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. మీ పక్కన ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళంతా మోరల్గా దెబ్బతినిపోరు, భయపడిపోరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే అనే ఒక ధైర్యం ఎక్కడ నుంచి? మోరల్గా దెబ్బతినిపోవటం కోసమే కదా ఈ సైకలాజికల్ గేమ్. ఒక్కటి సార్, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఇస్ ఏ వార్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ. వార్ జరుగుతుంది. మా సైనికులు పారిపోతారు, ఉన్నోళ్ళు ఉంటారు, రాటు తెలియని రాటు వెళ్తారు. దీన్ని మేమేమి యుద్ధం వదిలిపెట్టి పారిపోయే మనుషులం కాదు కదా. బాగా గట్టిగా యుద్ధం చేసేవాడిని డ్రాప్లేస్తారు, గట్టిగా యుద్ధం చేయని వదిలేస్తారు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాకిం చేసేసి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి, లేదా చుట్టూరా ఉన్న వాళ్ళని కొనేసేసుకుని, చుట్టూరా ఉన్న వాళ్ళని బలహీనపరిచేసుకుని, దిస్ ఇస్ ద స్ట్రాటజీ దే ఆర్ ప్లేయింగ్. ఇది ఫస్ట్ టైం కాదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఈ స్ట్రాటజీతో వచ్చారు కదా. ఏం చేశారు ఈ స్ట్రాటజీతో వచ్చి? చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగారా? పార్టీ లేకుండా చేయగలిగారా? ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో నేనేమంటానంటే 1 year అయిపోయింది. 1 yearలో చెయ్యకూడనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం చేసింది. ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేసాం. ఏమేమన్నా దేశం వదిలిపెట్టి పారిపోతున్నావా? ముందు ముసళ్ళ పండుగ అంటున్నాడు నిన్న మహానాడులో లోకేష్ గారు. ఉంటుంది. మేము వీ ప్రిపేర్డ్ దట్ ముసళ్ళ పండుగ. ముందు ముసళ్ళ పండుగ ఉంటే ఆ తర్వాత ముందు ఇంకో పండుగ ఉంటుందిగా. అది కూడా ఆలోచించుకోవాలి కదండి. ముందుండి ముసళ్ళ పండగ అనే మాట నేను అన్నాడా? ముందుండి ముసళ్ళ పండుగ ఉంటే మేము రెడీగా ఉన్నాం ముసళ్ళ పండుగకి. మేము చేసేది ఏముంది? ఆప్షన్ లేదు, ఇంకా అంతకుమించి ఆప్షన్ లేదు కదా. నిన్ను గన్ను పెట్టి కాల్ చేస్తాం అన్నామండి. ఏముంది ఇంకా కాల్ చేయటం ఏముంది? మమ్మల్ని కాపాడే ఉన్నాడు. మమ్మల్ని కాల్ చేస్తే నువ్వేమవుతావు? అది ఆలోచించుకోవడం అనేది నీకు ఉండాల్సినటువంటి జ్ఞానం. నీకు అది కూడా లేకపోతే వీ విల్ సీ ద గేమ్. అంతే కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ఆయనకి ఏదో కేసులో శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. బాగుంది కథ. ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, తర్వాత కేసు విచారణ జరగడం, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళిపోవడం, లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా వెళ్ళిపోవటం. కథ బాగానే ఉంది. ఈ కథ జరగాలిగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేయాలి. అదే, దట్ ఈస్ ట్రూ. నేనేమంటానే 4 సంవత్సరాలు నేను జరిగిపోతాయని అనుకుంటారా? జరుగుద్దా? సాధ్యపడిద్దా? ఒకవేళ ఎన్ని మేనేజ్ చేసి సాధ్యపడిద్దా? ఇవన్నీ వాళ్ళు కంటున్న కళలు. కననివ్వండి, వాళ్ళ టైం ఇది, వాళ్ళు కళ్ళగలే టైము. కళలు కనివ్వండి, మేము కష్టపడే టైము, మేము కష్టపడతాము. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారు, మీరు కలుస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మొన్న ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. అరెస్ట్లకు కూడా రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్, అంత ధైర్యం ఏంటి? అరెస్ట్కి రెడీ అయ్యాడు కాబట్టి కాన్ఫిడెంట్. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అన్నారండి. అమ్మో నేను అరెస్ట్ కాకూడదు, నేను బెయిల్కి వెళ్ళాలి, లేదా మా బంధువు ఇంటికి వెళ్ళి దాక్కోవాలి, లేదా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి అనుకుంటే భయం. కానీ అరెస్ట్ చేసుకోండి, ఏం చేస్తాం? జైల్లోనే ఉంటాం. అనుకున్న తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ ఏముంది చెప్పండి? నన్ను కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ఎందుకులే బాబు అరెస్ట్. నేను ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు నా మీద కేసు పెడతారండి అనుకుందాం, కాసేపు పెడతారని అనుకుంటున్నా, పెట్టారనుకోండి, నేనేం చేయాలి? నాకున్న ఆప్షన్స్ ఏంటి?
ఫస్ట్ నేను యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలి. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ముందు ఎవరికి దొరకకుండా తప్పుకోవాలి. ఎవరికి దొరకకుండా తప్పుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా బంధువుల ఇంటికో నా ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళి వాళ్ళు దాక్కోవాలి, ఏదో ఒక రిసార్ట్కి వెళ్ళి దాక్కోవాలి. అది చేయలేగా. అక్కడికి వెళ్ళి దాక్కోవటం కూడా సచ్ ఏ పాపులర్ పర్సనాలిటీ నేను వెళ్ళి ఒక చోట వెళ్ళి బెంగళూరులోనో లేకపోతే ఇంకో చోట దాక్కునే బదులు జైల్లోనే దాక్కుంటా. ఏముంది? ఐ డిసైడ్ ఇట్. ఏముంది? మీరు అరెస్ట్ చేసి నేను అందుకని చెప్తున్నా, ఒరే మొగలారా మీరు నన్ను అరెస్ట్ చేయదలుచుకున్నారు అనుకోండి, మీరు అరెస్ట్ చేసుకుని రాత్రిపూట రావటం, నా గేట్లు దూకటం, నా తలుపులు పగలగొట్టడం, మా ఇంట్లో మా ఆవిడని బెదిరించటం, లేదా నా పిల్లలు ఉంటే నా పిల్లల్ని బెదిరించడం, ఇవన్నీ ఎందుకు? మీ మీద కేసు పెట్టాం, 307 పెట్టాం, ఎందుకంటే డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి. డెడ్ బాడీ దొరికితే 302 పెడతాం, లేకపోతే మీరు ఏదో చేశారని మేము పెడతాం. మీ మీద కేసు పెట్టాం, ఇది నాన్ బెయిలబుల్ కేసు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కౌరు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరవుతానని చెబుతున్నా. దట్ ఈజ్ మై స్ట్రాటజీ. అందరికీ ఇది ఉండదు.